ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిద్ధం అంటూ అధికార పార్టీ వైసీపీ కథన రంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం కథనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది. 2 రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. 2500కు పైగా వచ్చిన అప్లికేషన్స్ను వడపోసే క్రమంలో భాగంగా 2 రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివప్రకాశ్తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సమావేశం సాగింది. స్థానిక పరిస్థితులు, ఆశావాహుల ఆర్థిక పరిస్థితులు, పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారో అనే అంశాలను ప్రామాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంట్ సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తంగా 175 మంది అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తరువాత అభ్యర్థుల ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తుంది. పొత్తుల విషయంలో ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదని, ఈ విషయంలో కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని మరోసారి ప్రకటించింది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. మరోవైపు ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, ప్రస్తుత పరిస్థితులపై అన్ని జిల్లాల ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు.